హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొన్ని రోజుల్లో మన ముందుకి ఓజాస్ గంభీర ఓజీ సినిమా అయితే రాబోతుందన్నమాట. సో ఈ సినిమా మీద హైప్ బీభత్సంగా పెరిగిపోతుంది రోజు రోజుకి. అండ్ వాళ్ళు కూడా అసలు ప్రమోషన్స్ కూడా మొదలెట్టేశారనే చెప్పాలి. అండ్ నిజంగా చాలా హ్యూజ్ లెవెల్‌లో హైప్ ఉంది. అండ్ ఈ సినిమా చాలా గట్టిగా కొట్టిద్దన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుందనమాట రోజు రోజుకి. అండ్ అలాగే వాళ్ళు గూడా ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారనమాట. 'గన్స్ అండ్ రోజెస్'. సో ఈ సాంగ్ గురించి మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక సాంగ్ గురించి చెప్పాలి అంటే చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. కానీ బావుంది వినటానికి. సో నైస్. నైస్ అనే చెప్పాలి. అండ్ వావ్ అన్న ఫీలింగ్ గూడా అనిపించిందనమాట. అండ్ ఒక్కొక్క అప్డేటు, ఒక్కొక్క సాంగ్ ఈ సినిమా నుంచి వదులుతుంటే అసలు ఎక్స్‌పెక్టేషన్స్ చాలా పెరిగిపోతున్నాయన్నమాట. సో, మామూలుగా లేదసలు సిట్యుయేషన్ మాత్రం. ఈ మంత్ అంతా ఓజీదే అనమాట. మీరు చూసుకోండి. ఇప్పుడు మొన్న సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఆ సాంగ్‌కి బీభత్సంగా హైప్ అయితే క్రియేట్ అయింది. 'ఓజాస్ గంభీర' ఆ సాంగ్ మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు 3 సాంగులు రిలీజ్ చేశారు. సో, ఆ 3 సాంగుల్లో 'ఓజాస్ గంభీర' సాంగ్ ఏదైతే ఉందో 'పగ రగిలిన ఫయరు' ఆ సాంగ్ మాత్రం నిజంగా చాలా బాగా హై ఇచ్చిందనమాట. ఆ హై ఇచ్చే సీన్స్ గానీ, ఆ హై ఇచ్చే మూమెంట్స్ గానీ ఉండబోతున్నాయి ఈ సినిమాలో. అండ్ ఆ హై ఇచ్చే సాంగ్ గూడా మనకి ముందుగా వదిలారు. సో, దానివల్ల హ్యూజ్ లెవెల్‌లో హైప్ అయితే పెరిగింది. ముఖ్యంగా ఈ 'ఓజీ' 'పగరగిలిన ఫైరు' సాంగ్ ఏదైతే ఉందో, ఈ సాంగ్ వల్ల సినిమాకి బీభత్సమైన హైప్ అయితే క్రియేట్ అయింది. సో, దట్ ఈస్ మెయిన్ పాయింట్ అనే 'గన్స్ అండ్ రోజెస్' సాంగ్ గూడా చాలా బావుంది. అండ్ ఇక నెక్స్ట్ ట్రైలర్ వచ్చేసిద్ది. ట్రైలర్ వస్తే ఇక మనకి సినిమా ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ క్లారిటీ అయితే వచ్చిద్దనమాట. అండ్ ఎక్కడ చూసినా 'ఓజీ' సినిమా గురించే ఆహ్, టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ, ఎక్కడ చూసినా ఇట్స్ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' సినిమా నుంచే అప్డేట్స్ అయితే వినపడుతున్నాయి. ఆ హైపు, ఇది అదంతా మొత్తం ఒక రేంజ్‌లో ఉందనే చెప్పాలి. ఇక ట్రైలర్ వచ్చాక ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ దాని తర్వాత ఇక సెప్టెంబర్ 25వ తారీఖు మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్ ఇన్ థియేటర్స్.